దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తుందంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది అని దేవుని యొక్క భక్తులైనటువంటి దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనుషుల్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూర్చున్నటువంటి సంఘము, ఇలా కూర్చున్నటువంటి మనమందరంలో కొంతమంది ఎలాగనో కూడా అనుకోవచ్చు, దేవుడు నన్ను చూస్తున్నాడు, అసలు ఎంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నేను దేవునికి కనబడతానా, అసలు దేవుని జ్ఞాపకంలో నేను అసలు ఉంటానా, ఒకవేళ అలాగే ఉండుంటే నా బ్రతుకు ఇలా ఉంటుందా అనుకునేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియజేస్తుందంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. దేవుడు పరలోకములో ఉన్నాడు, మనుష్యులు ఈ భూమి మీద ఉన్నారు. పరలోకం నుంచి ఈ భూమిని చూడగలిగినట్లయితే ఎంత కూడా ఉండదేమో భూమి, ఎంత కూడా ఉండదు భూమి. మరి అంత దూరం నుంచి దేవుడు ఈ భూమిని చూసినప్పుడంట, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా ఆయన కనబడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి నుంచి కనబడతారంట? ఈ భూమి పుట్టి ఈ భూమి మీద ఆదాము అవ్వ అనేటువంటి మనుషులను పెట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు, ఉదాహరణకి ఎంతకాలం అయి ఉంటుందండి? ఒక 6000 సంవత్సరాలు అయి ఉంటుంది మానవుడిని పుట్టించి. మరి ఈ 6000 సంవత్సరాల నుంచి కూడా దేవుడు పరలోకము నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులని అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా దేవునికి కనబడుతూనే ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కదా, ప్రభు అయిన యేసు, ఆయన 6000 సంవత్సరాల నుంచి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుల్ని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడంట. ఆయనకి గుడ్డితనము రాలేదంట, సైట్ అనేది రాలేదంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పోడు కదా, అవునా కాదు? ఎప్పుడైనా దేవుణ్ణి పోల్చుకున్నప్పుడు సృష్టితోటో మనతోటో జరుగుతున్నటువంటి పరిస్థితులతోటో వాతావరణంతోనో ఏదైనా వస్తువుతో పోల్చుకొని చూడండి, ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్ర. దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. అంటే దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో 2 రకాల మనుషులైనటువంటి వారు ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఒకటి, దేవుడంటే భయపడేవారు. 2, దేవుడంటే భయపడనటువంటి మనుషులు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఈ ఆకాశం నుంచి చూస్తూ ఉన్నప్పుడు అందరూ కనబడతారు, కానీ ప్రత్యేకంగా దేవుడు దృష్టి ఎవరి మీద పడుతుందయ్యా అంటే, దేవుడంటే భయము, దేవుడంటే ఎవరైతే భక్తి చేస్తారో అలాంటి వారిని ప్రత్యేకముగా ఆయన చూడడము మొదలు పెడతాడండి. మీరు చూడండి, ఎప్పుడైనా కాలేజీల్లో చూసినట్లయితే బాగా చదివే మెరిట్ స్టూడెంట్ని ఒక రూమ్లో పెడతారు, డల్లర్స్ కొంచెం తక్కువగా చదువుతున్నటువంటి వారిని వేరొక రూమ్లో పెడతారు. ఎందుకని? వారిని వేరుగా చూస్తారు, వీరిని వేరుగా చూస్తారు. ఇద్దరిలో ఏదో ఒక ఉంటుంది, ఏదో ఒకటి. అందువల్లనే వారిని వేరుగా చూడడము, వీరిని వేరుగా చూడడం మొదలు పెడతారు. అలాగని అందరూ ఒకే కాలేజీ, ఒకే స్కూలే. దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు చూసినప్పుడు నా పోలిక చొప్పున తయారు చేయబడినటువంటి మనుషులు అని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆయనంటే భయము, భక్తి కలిగినటువంటి వారు ఎవరున్నారో వారి వైపు ప్రత్యేకముగా దేవుడు శ్రద్ధ పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సంఘముగా కూడుకున్నటువంటి నీలో, మీ అందరిలో దేవుడు ఈ రోజున చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం అందరం నమ్ముతున్నాం. కానీ అందులో దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారి పక్షముగా ప్రత్యేకముగా వారి వైపు చూస్తున్నాడు అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మాలి. ఎందుకంటే ఒకవేళ కానీ నువ్వు కానీ దేవుడంటే భయముతో, దేవుడంటే భక్తితో, దేవుడంటే శ్రద్ధతో, దేవుడంటే ఆసక్తితో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ వైపే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్నే చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర మాట అంటున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచును. చదవండి ఒకసారి మాట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. చాలు. ఆయన కనులు భయము భక్తి ఎవరున్నారు వారి మీద చూస్తూ ఉన్నాడంట దేవుడు. దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నారంట. అర్థం ఏంటో తెలుసా? దేవుని కృప కొరకు కనిపెట్టడం అంటే మన జీవితంలో మన శక్తితోటి, మన భక్తితోటి, మన బలముతోటి, మన డబ్బుతోటి మనం ఏ పనినైతే చేయలేకపోతూ ఉన్నామో ఆ పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. వాటిని కృప అని అంటున్నాడు దేవుడు. మనకి అర్హత లేకపోయినా, మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా అది ఆయన కృపను బట్టి, అంటే ఆయన యొక్క మంచితనం అంతటిని కూడా కలుపుకొని మన జీవితంలో చేసేటువంటి కార్యము అని అర్థం. అంటే ఆయన రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారి వైపు చూస్తూ ఉన్నాడు. రెండోది, ప్రభువా నా బలము ద్వారా ఈ పని చేయలేకపోతున్నానని ఎవరు అడుగుతున్నారో, నా శక్తి ద్వారా నేను ఈ పని చేయలేకపోతున్నాను, మీరే చెయ్యండి ప్రభు అని ఎవరు అడుగుతున్నారో, నా జ్ఞానము ద్వారా ఈ పనిని చేయలేకపోతున్నానయ్యా అని ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో వారి పట్ల కూడా ప్రత్యేకమైన దృష్టి దేవుడు పెడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్ర. అంటే రెండవ దానికి అర్థం ఏంటయ్యా అంటే, మనం ఏం చేస్తామంటే, మనం బాగా చదివిన వాళ్ళు అనుకో, దేవుడిని అడగకుండానే నాకు ఆ ర్యాంక్ వస్తుందిలే అనుకుంటాం. అది మన జ్ఞానము మీద మనము ఆధారపడి వెళ్ళిపోయేటువంటి వారము. అలాంటి వారి మీద దేవుడు ఎప్పుడు కూడా తన దృష్టిని ఉంచమన్నా ఉంచడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందంటే భయపడే వారి మీద ఉంటుంది. దేవుడు అంటే భయము భక్తి. రెండవది ఎవరి మీద ఉంటుందంటే ఆయన కృప కొరకు, అంటే నీ దగ్గర ధనముండి నీ ధనముతో పని చేసుకోగలవు, అయినప్పటికీ కూడా నువ్వు ఎవరిని అడగాలి? ఆయన సహాయాన్ని అడిగి ఆయన ద్వారా నీ జీవితంలో ఆ కార్యము జరిగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అది ఆయన కృప, ఆయన కృప ద్వారా జరిగించినది. మరి ఆయన కృప కొరకు ఎవరెవరైతే వేడుకుంటూ ఉన్నారో వారి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తన కను దృష్టిని ఉంచుతూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడంట. అందరినీ చూస్తాడు, మనుషులందరినీ చూస్తాడు, నీ ఇంటి పక్కలు చూస్తాడు, నీ ఊర్లో ఉన్నని చూస్తాడు, నీ బంధువులు చూస్తాడు. కానీ వారిలో ప్రత్యేకంగా కొంతమంది పట్ల దృష్టిని దేవుడు ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే ఈ రోజున దేవుడు నన్ను చూడట్లేదు అనడానికి వీల్లేదు, నన్ను చూడట్లేదు అనడానికి వీల్లేదు. ఆయన అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు. మరి దేవాది దేవుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద లక్షల కోట్ల జనాంగం ఉన్నటువంటి జనులందరినీ కూడా ఒకేసారి అంత పైనుంచి చూస్తూ ఉన్నాడంటే ఎవరైనా నమ్మడానికి ఏమైనా అవుతుందా? నమ్మశక్యం కానిది. మనం అనుకోవచ్చు, ఒక 100 సంవత్సరాల క్రితమో, ఒక 200 సంవత్సరాల క్రితమో ఈ మాటల గురించి ధ్యానించామనుకోండి. 200 సంవత్సరాల క్రితమో కెమెరాలు ఉన్నాయా? వీడియోలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి ఇలా ఫోటో తీయగానే, అక్కడ ఉన్నటువంటి ఫోటో తీయగానే చూసి 1, 2, 3 అని లెక్క పెట్టుకున్నా ఎంతమంది ఉన్నారు అని మనం చెప్పగలుగుతూ ఉన్నాం, వాటిని అంచనా వేసుకొని. మరి
ఇప్పటి నుంచో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి దేవుడు వేల సంవత్సరాలు వేల కిలోమీటర్లు గ్యాప్ ఉన్నటువంటి ఆ భూమికి ఆకాశం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్లో నుంచి దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ చూడగలుగుతున్నాడంటే ఆయన కనుదృష్టి ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా ఇలా ప్రార్థించారా? ప్రభా మీలాంటి కళ్ళు నాకు ఇవ్వండి ప్రభా అని అడిగారా? మనం ఎప్పుడు మీలాంటి మంచి మనస్సు ఇవ్వండి ప్రభా, మీలాంటి త్యాగపూరితమైన మనస్సు ఇవ్వండి ప్రభా అని అడుగుతాం, కానీ మీలాంటి కళ్ళు ఇవ్వండి ప్రభా అని ఎప్పుడైనా అడిగామా? ఒకవేళ కానీ ఆయన ఇచ్చేసాడు అనుకో, ఏం చేస్తాం? ఎక్కడో అమెరికాలో ఉన్నోడిని సెల్ ఫోన్లోని ఇలా చూడాల్సిన పని లేదు. ఇలా చూసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నానని మాట్లాడచ్చు మనం, అవునే కాదా? మరి దేవుడు అంత దూరంలో ఉన్నటువంటి వేల కిలోమీటర్ల నుంచి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని అంత తేటగా చూస్తూ ఉన్నాడంటే, అంత ప్రత్యేకముగా కొన్ని గ్రూపులుగా చూస్తూ ఉన్నాడంటే ఆయన కనులు ఎంత, దాన్ని పోల్చలేం మనం. ఆయన కను దృష్టిని పోల్చలేం మనం. ఆయన ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి 6000 సంవత్సరాల నుంచి మనుషులైనటువంటి వారిని ఎంతో చక్కగా ఎప్పటికీ కూడా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోద్దు. ఈ రోజున ఇక్కడ నువ్వు కూర్చున్నావు, ఈ నువ్వు కూర్చున్నటువంటి ఆ స్థలములో కూడా, ఆ స్థలం నుంచి కూడా ఆ పరలోకం నుంచి దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన వాటిని గురించి ఏమని రాయబడింది ఒకసారి దావీదు రాసిన కీర్తన 147వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 147వ అధ్యాయం 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు. చూడండి, ఇందాకల వచనము లాంటిదే ఇలాగ ఉంది. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి వారు, ఆయన కృప కొరకు వేడుకునేటువంటి వారు, వారి పట్ల నేను దృష్టి ఉంచాను అని చెప్పాడు. అదే మాటని ఇక్కడ వచ్చేసరికి ఏమన్నాడంటే, అలాగెవరైతే ఉంటారో, అనగా దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగినటువంటి వారు, దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారిని బట్టి అంట దేవుడు ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను చూడడమే కాదు, నిన్ను చూసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషపడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా బిడ్డ నా కొరకు కనిపెడుతుంది, నేనంటే భయపడుతుంది, నేనంటే దేవుడున్నాడే, నేను ఈ పని చేయకూడదే అనేటువంటి ఆలోచన ఆమెకు కలుగుతూ ఉంది. కనుక నీవు అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన నిన్ను చూసి ఆయన సంతోషిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి దేవుడో, నిన్ను చూసి ఆనందపడుతున్నాడు. నువ్వేమనుకుంటావు? అసలు దేవుడు నన్ను చూడట్లే, నా వైపు ఒక్కసారి చూసింటే బాగుండు, నా తలరాత మారిపోను అనుకుంటావు. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను చూస్తున్నాడు. నీవు ఆయనంటే ఎంత భయపడుతున్నావో, నీకు అర్హత లేకపోయినా ఆయన కృప కొరకు నువ్వు వేడుకుంటూ ఉన్నా చూసావా, వాటిని బట్టి అంట ఆయన ఎంతో ఆనందపడుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఏ మనుషులు కూడా నీకొచ్చిన బాధలో, నీకొచ్చిన ఇబ్బందులో, నీకొచ్చిన శ్రమలో దేవుడు నన్ను చూడటం లేదులే, తన ముఖాన్ని వేరొక వైపు తిప్పుకున్నాడులే అని ఎప్పుడు అనుకోవద్దు. నీకు ఏది కావాలో, ఏది అవసరమో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి అంతా బాగా తెలుసు. నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడంటే నీకు ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా దేవుడు? నువ్వంటే ఇష్టం, సంతోషిస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వంటే తండ్రి అయిన దేవునికి చాలా ఇష్టం. నిన్ను ఇష్టపడినప్పుడు నీవు కావాలి అనుకునే వాటిని దేవుడు కాదనకుండా ఆయన అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నుంచి మీకు అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములు ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరియు ఆయన దృష్టికి
కనబడిన సృష్టము ఏదియు లేదు. చదువుదామా? హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము, అర్థమవుతుందా? ఈ భూమి మీద ఆయన చూసినప్పుడు అంట ఆయనకి కనబడకుండా ఉండేది ఏది కూడా ఉండదు. ఉంటుందా? ఉండదా? ఉండదు. ఎందుకు మనము ఈ బైబిల్ అంత దూరాన్ని పెట్టి చూడాలంటే కనబడదు. మీరు ఎప్పుడైనా కళ్ళాస్పటల్కి వెళ్తే చూసారు లేదో, ఫస్ట్ పెద్ద అక్షరాలు ఆడతాడు ఏబిసిడీలు, తర్వాత కొంచెం సైజు తగ్గిస్తాడు, తర్వాత కొంచెం సైజు తగ్గిస్తాడు, అలా తగ్గిస్తాడు. లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఉన్న అక్షరాలు తప్పు చెప్తాం మనం. ఎందుకని? కనబడదు. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావో, యేసు అనే దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావో, నీవు కనబడుతున్నావో, నీ ఇంటిలో ఉన్న చిన్న అణువు లాంటి పురుగులు కూడా ఆయనకి కనబడతాయి. నీకు కనబడినటువంటివి కూడా నీ ఇంటిలో ఉన్నవి ఆయనకి కనబడతాయి. ఏమంటూ ఉన్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13లో, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. ఇంకా మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులకి తేటగా అంటే ఇంకా లోపల భాగంలో కూడా పైన మనిషి ఏం చూస్తారంటే పైనే చూస్తారు. లోపల అంటే మన అంతరంగము, మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా ఆయనకి కనబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క లేఖనాల్లోకి వద్దాం. దేవుని దృష్టి ఎంత చక్కగా ఉంటుంది అని ధ్యానించాం కదా. దావీదు రాసిన కీర్తనలు 33వ అధ్యాయము 13వ వచనం, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఇందాకేమన్నాడు? దేవుడంటే భయము భక్తి కలిగిన వారి మీద, దేవుడంటే ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి మీద తన దృష్టించని అంటున్నాడు. ఎక్కడికి వచ్చేసరికి ఏమనంటే, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించి ఉన్నాడు. దేవుడు ఎవరెవరిని చూస్తున్నాడంటే, నిన్ను మోసం చేశారు కదా, నిన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? ఆ మోసం అయితే యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించుచున్నాడు. అర్థమవుతుందా? నీ మీద కూడా దేవుడు దృష్టి ఉంది. నిన్ను బాధించిన వారి మీద కూడా, నిన్ను అవమానించిన వారి మీద కూడా, నిన్ను నిందించిన వారి మీద కూడా దేవుడి దృష్టి ఉంది. దేవుడు నిన్ను చూచినట్లుగా వారిని చూడడు, వారిని చూసినట్లుగా నిన్ను చూడడు. ఎందుకంటే ఇక్కడ ముందు చెప్తూ ఉన్నాడు దావీదు రాసిన కీర్తనలో, నీవు దేవుడు అంటే భయము భక్తి కనుక నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. మరి నిన్ను బాధించే వారిని మరొక విధముగా దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. కంటిన్యూగా చదువుదాము. తానున్న నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలను విచారించువాడు. అందరి మనుషుల్ని ఒకే రీతిగా నిర్ణయించాడు, కానీ ఆయన చూసేది మాత్రం ఒకే విధంగా అందరినీ చూడటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ హృదయాలందరివి కూడా ఒకేలాంటి హృదయాలు, కానీ ఆ హృదయములో నుంచి వచ్చే క్రియలు ఉన్నాయి చూసారా, ఆ చేసే పనులు ఉన్నాయి చూసారా, ఆ పనులనంట ఆయన విచారించి చూస్తూ ఉన్నాడంట. నీ హృదయం ఒకటే, నీ పక్కనున్న వారి హృదయం ఒకటే. నువ్వు మనిషివే దేవుడి దృష్టిలో. కానీ నీవు చేసేటువంటి పనులు చూసారా, ఆ పనుల విషయంలో మాత్రము నిన్ను వేరుగా
నిన్ను వేరుగా దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మంచి పనులు చేసినటువంటి వారిని దేవుడు మంచిగా చూస్తూ ఉన్నాడు, చెడు చేసినటువంటి వారిని వారి క్రియలను బట్టి దేవుడు అలాగను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయములో యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన ఏం చేస్తాడంటే తన తల్లి నుంచి, తండ్రి దగ్గర నుంచి పారిపోతాడు, తన అన్నయ్య దగ్గర నుంచి పారిపోతాడు, తన సొంత ఇంటి దగ్గర నుంచి తన ఆస్తిపాస్తులన్నీ వదిలేసి పారిపోతాడు యాకోబు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో పారిపోతాడంటే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. ఎలాంటి పరిస్థితుల్లో పారిపోతాడయ్యా అంటే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఉన్నాడు. ఆగుదాం. యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో పారిపోతూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి చంపేస్తాను అని రెడీగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కడో వేరే ఊర్లో ఉన్న వ్యక్తి కాదు. ఎక్కడున్న వ్యక్తి? వాళ్ళ ఇంటిలోనే వాళ్ళ అన్నయ్యే తమ్ముడిని ఏం చేస్తానన్నాడు? చంపేస్తానన్నాడు. ఒకే ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు అన్నదమ్ములకు గొడవయ్యి, అన్నయ్య నిన్ను చంపుతానరా, నువ్వు నాకు ఎలా చేసావు అంటే తమ్ముడికి ఇంట్లో నిద్ర పడుతుందా? అమ్మా చెప్పండి మీరు. పోనీ అన్నయ్య నిన్ను చంపేస్తాను అనేవాడు సాధువులు అంటాడా అంటే కాదు. ఎలా అంటాడు? ఒక జంతువుని ఇలా పీక కోసి తీసుకుని వచ్చేస్తాడు చేతితో పట్టుకొని ఇంట్లోకి. అంటే ఒక కసాయివాడు అలాంటోడు, రే నువ్వు ఉన్నావా చచ్చావే అన్నాడు అనుకో, మరి ఆ రాత్రికి మనిషి పడుకుంటాడా? పడుకుంటారు ఎవరైనా? నువ్వు ఉండగలుగుతారా? ఒకవేళ పడుకున్నాడు అనుకో ఎలా ఉంటుంది? ఇలా ఈ రేకు మీద చిన్న రాయి పడి చిన్న సౌండ్ వచ్చింది అనుకో, బాబోయ్ మా అన్నీ వచ్చినట్టున్నాడు కత్తెట్టుకొని. అవునా కదా? మరి అలాంటి భయము యాకోబు కలిగి ఉంది ఈ తమ్ముడికి. అలాంటి అన్నయ్య దగ్గర నుంచి పారిపోయి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. మరి అలాంటి వాడికి ఎంత ప్రాణ భయమో ఉంటుందో. మరి ఒక వ్యక్తిని బట్టి భయపడుతూ ఉన్నారంటే ఈ మనిషి ఎలా ఉండాలి? మరి ఇంకా ఇంట్లో ఉండగలడు యాకోబు? ఉండలేడు. ఆ రోజు పరిగెడుతూ ఉన్నా సరే, బాబో మా అన్నయ్య జంతువులు వెనకతల పరిగెట్టి వేటాడి బాణం వేసి కొట్టినాడు, నా వెనకతలు వస్తాడు అని ఉండదా భయం యాకోబుకి? ఖచ్చితంగా ఉంటుంది. యాకోబు ఖచ్చితంగా ఉంటుంది. మరి అంత భయముతో యాకోబు పారిపోతూ ఉన్నాడు. కొండలు గుట్టలు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి కొండ దగ్గర పడుకున్నాడంట. ఆయనకి ఏదో జంతువు వచ్చి చంపేస్తుందనే భయం ఉంటుంది యాకోబుకి. ఎవరు వస్తారని భయం ఉంటుంది? మా అన్నయ్య వచ్చి చంపేస్తాడనే భయం ఉంటుంది యాకోబుకి. అర్థమవుతుందా? యాకోబుకి అక్కడ అరణ్యంలోకి వెళ్ళిపోయి జంతువుల మధ్యలోకి వెళ్ళి పడుకున్నా సరే అది ఏం చేస్తుందని భయం ఉండదు. కానీ ఇదిగో నా అన్నయ్య ఎంత కోపంతో ఉన్నాడు, ఇంత ఆవేశంతో ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి నన్ను వేటాడి చంపేస్తాడు అనే భయము యాకోబుకి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పారిపోతున్నటువంటి యాకోబుకి ఏమైంది? చదువు త్వరగా. ఒక చోట చేరి ప్రొద్దుగుంకునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగాడగా చేసుకుని అక్కడ పండుకొనెను. చాలు. అంటే ఇక్కడ మనం కొంచెం ధ్యానించగలిగినట్లయితే, ఎక్కువ మాట్లాడగలిగినట్లయితే, పండుకున్నాడు అంటే నేను అంటాను మనస్ఫూర్తిగా పడుకొని ఉంటాడు. పడుకుంటాడా? ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పడుకోడు. పోనీ అక్కడ తలగాడు లేకపోయినా తలగాడి కింద తలగాడు లేకపోతే కొంతమంది నిద్ర పట్టదు. తలగాడు కోసం రాయి పెట్టుకున్నాడు. రాయి పెట్టుకున్న ఆయనకి నిద్ర పట్టిందంటే పట్టి ఉండదు. పడుకున్నాడని దేవుని లేఖనంలో రాశారు. కానీ ఆయన ఎలా పడుకున్నాడంటే భయముతో విసుగుతో ఆయన పడుకుండిపోయి ఉంటాడు. లేకపోతే శరీరం అంతా అలసిపోయిన తర్వాత పడుకుండిపోయి ఉంటాడు. కానీ భయం అనేది ఆయన జీవితంలో ఉంది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏమంటున్నాడు 20వ వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. ఎవరి కృప కొరకు వేడుకుంటూ ఉన్నాడు తెలుసా దావీదు, యాకోబు? దేవుని కృప కొరకు. ఎలాంటి పరిస్థితుల్లో? భయము. ఇదిగో నా అన్నయ్య నన్ను చంపేస్తాడు అనేటువంటి ఆ భయములో దేవుని యొక్క కృప కొరకు యాకోబు వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అతను బ్రతుకుతాడనేటువంటి ఆశ లేనే లేదు. నేను ఎక్కడున్నా చంపేస్తాడు, మధ్యలో ఉన్న చంపేస్తాడు, నేను నా బంధువుల ఇంటికి వెళ్ళిపోయినా సరే అక్కడికి వచ్చాను మా అన్నయ్య చంపేస్తాడు. ఆ ప్రాణము మీద ఆశ లేనప్పుడు కృప అంటే అర్థం ఏంటి? నేను బ్రతుకుతాను అనేటువంటి ఆశ లేనప్పుడు ఆయన వైపు మనం చూడడమే దేవుని కృప కొరకు వేడుకునడం. మరి అలాంటి యాకోబు అలాంటి పరిస్థితుల్లో దేవుని కృప కొరకు వేడుకుంటూ ఉన్నాడంటే ఎలా వేడుకుంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నాను ప్రభా, నాకంటూ ఎవరూ లేరు, ఇదిగో నేను మా బంధువుల దగ్గరికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఇదిగో నేను వెళ్తున్నప్పుడు నాకు మీరు తోడుగా ఉండండి, నేను వెళ్ళే మార్గంలో మీరు నన్ను కాపాడండి, ఏ ప్రమాదము కూడా రాకుండా. ఏ ప్రమాదం రాకుండా అంటే ఏది? అన్నిటికంటే ప్రమాదం ఏంటి ఆయనకి? వాళ్ళన్నయ్యే. యాకోబుకి అన్నింటికంటే ప్రమాదం ఏముంది అంటే వాళ్ళన్నయ్యే ప్రమాదం అంటే ఉన్నాడా? ఏమంటున్నాడంటే నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో దేవుని కృప కొరకు మనిషి వేడుకొచ్చేయంటే అంటే నీ చేతిలో లేదు నీ ప్రాణం, నీ ప్రాణము నీ చేతిలో లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి వేడుకోగలవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితి కూడా నీ చేయి దాటిపోయింది. నీ చేయి దాటిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు ఇంకా ఎవ్వరు కూడా ఏ మనుషులకు సహాయం చేసినా ఆ సహాయం వల్ల నీకు సహాయం అనేది రాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని కృప కొరకు వేడుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి వారు ఉన్నారేమో, నీ బలాన్ని ఉపయోగించి ప్రయత్నించు, జరగల. నీ సొంత బంధువులైనటువంటి వారు నీకు సహాయం చేశారు, జరగల. నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేశారు, జరగల. నీ భర్త వలన నీకు జరగలేదు, అన్నిటి వల్ల జరగల. కానీ ఆయన కృప కొరకు అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు దేవుడి దగ్గర వేడుకొనగలిగినట్లయితే దేవుడు చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చేమో వీళ్ళందరి సహాయములు కూడా నాకు చెందలేదే, దొరకలేదే, కానీ దేవుని సహాయాన్ని నేను అడుగుతూ ఉన్నాను, ఆయన చేస్తాడో చేయడో అని అనుకోవచ్చు. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉందంటే ఆయనంటే భయము భక్తి కలిగిన వారి మీద ఉంది. ఆయన కృప కొరకు వేడుకునే వారి మీద కూడా ఉంది. ఈ రోజున ఆయన కృప కొరకు నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన కృప కొరకు నువ్వు వేడుకోవచ్చు. యాకోబు పరిస్థితి అదే. కట్టుకోవడానికి ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఆయనకి ఏమీ లేవు. తెలుసా మీకు? ఉట్టి చేతి కర్రతో వచ్చేసాడు. ఎందుకంటే గట్లు ఎక్కేటప్పుడు పుట్లు ఎక్కేటప్పుడు కర్ర ఉండాలి కాబట్టి. తినడానికి తిండి లేదు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కృప కొరకు వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు చూస్తున్నాడా లేదా? మరి దావీదు రాసిన కీర్తనలో చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? ఇదిగో ఆయన కృప కొరకు ఎవరైతే వేడుకుంటూ ఉన్నారో వారి మీద నేను దృష్టించినాను. దేవునికి స్తోత్రం. ఏమైంది అంటే ఆదికాండం 31:48 లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను, కాబట్టి దానికి పేరు పెట్టబడును. మరియు మనము ఒకరికొకరు దూరముగా ఉండగా
యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను. దేవుడు చూస్తున్నాడా లేదా? ఇక్కడ అంటున్నారు, ఎవరు తెలుసు అంటున్నారు? యాకోబు యొక్క మేనమామ అంటున్నాడు, ఇదిగో నీకు నాకు జరిగినది ఎవరు కనిపెడుతున్నారు? దేవుడు కనిపెడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు యాకోబును చూశాడు? నిరుత్సహాయమైన స్థితిలో, నిస్సహాయమైన స్థితిలో, ఏది లేని స్థితిలో, ఎవరి వలన సహాయము అందలేని స్థితిలో దేవుని కృప కొరకు యాకోబు ప్రాధేయపడినప్పుడు, కనిపెట్టినప్పుడు ఆ ప్రార్థనను ఆయన విన్నాడు. ఆయన చూస్తున్నాడు అని యాకోబు చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? యాకోబు ఎవరి దగ్గర అయితే ఇన్ని సంవత్సరాలు పనిచేశాడో ఆ మేనమామ అనేటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఏమన్నాడంటే, యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే, మేనల్లుడిని మేనమామ ఏం చేశాడు? మోసం చేశాడు. అంతా కనిపెడుతూ ఉన్నాడు దేవుడు. మోసం చేసినటువంటి వ్యక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మోసపోయినటువంటి వ్యక్తిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున మోసం చేసేవారు ఉంటారు, మోసం చేసే వారి చేతిలో మోసపోయే మనుషులు కూడా ఉంటారు. అయితే దేవుడు వారిద్దరిని చూస్తూ ఉన్నాడు. ఎవరికి న్యాయం చేయాలో దేవునికి బాగా తెలుసు. అందుకే ఆ మోసపోయినటువంటి యాకోబును దేవుడు విడిచిపెట్టాడా అంటే, దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎవరి చేతిలోనైతే మోసపోయాడో ఆ మోసము చేసే వాని చేతిలో నుంచి లాక్కొని మోసపోయిన వాడికి దేవుడు తీసిచ్చి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంత మంచోడు. ఇప్పుడు అనుకోద్దు, అయ్యో నన్ను ఈ మనుషుడు మోసం చేశాడే, నన్ను ఈ మనుషుని మోసం వల్ల ఇంత నష్టపోయానే అనుకుంటున్నావేమో. ఇదిగో నీవు మోసపోయిన దానిని దేవుడు తిరిగి మరలా ఎవరి చేతిలోనైతే మోసపోయావో వారి చేతిలోంచి తిరిగి మరలా లాక్కొని నీకు మరలా ఇచ్చివాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఆయన చూస్తున్నాడు అనే విషయం గురించి చెప్తూ ఉన్నాను. మోసపోయే వ్యక్తిని చూస్తూ ఉన్నాడు, మోసం చేసే వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మోసం చేసేవాడిని చూస్తున్నాడు, మోసపోయేవాడిని చూస్తూ ఉన్నాడు. ఏంటైందయ్యా అంటే, ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనం, లాబాను కుమారులను తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని తన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకునే మాటలు యాకోబుకి వినబడ్డాయి. అంటే యాకోబు అనగా నేను దేవుని కృప కొరకు కనిపెట్టినవాడు అని చెప్తాను. నేను దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి యాకోబుకి, దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి యాకోబుకి ఆ పరిస్థితి అప్పటికి ఎలా ఉంది? ఏదీ లేదు, కట్టుకున్న బట్టలు, చేతిలో కర్ర తప్ప ఏదీ లేనటువంటి ఆయన మేనమామ దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయే ముందుకంట ఏ యజమానుడి దగ్గర అయితే, ఏ మేనమామ దగ్గర అయితే పనిచేశాడో ఆ మేనమామ యొక్క కుమారులు, కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారంట. ఏమని అనుకున్నారు తెలుసా? యాకోబు అనేటువంటి వాడు మా నాన్న దగ్గరికి పని కోసము వచ్చాడు, పని చేసుకున్నాడు చాలా సంవత్సరాలు, తర్వాత వదిలేశాడు. తీరా చూసేసరికి కొన్ని నెలలకే మా నాన్న దగ్గర ఉన్నటువంటి ఆస్తి కంటే ఇంకా గొప్పోడైపోయాడు అని యాకోబు యొక్క మేనమామ యొక్క కొడుకులు అనుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తూ ఉన్నాడు కదా దేవుడు, మోసం చేసేవాడిని దేవుడు చూస్తున్నాడు, మోసపోయేవారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే వారిని అలాగే ఉంచుతున్నాడు అంటే ఉంచటం లేదు. ఎలా చెప్తూ ఉన్నాడు దేవుడు? ఇదిగో మోసపోయినటువంటి యాకోబు దేవుని కృప కొరకు కనిపెట్టి ఉన్నాడు కాబట్టి దేవుని కృప ఏం చేసిందయ్యా అంటే, తన మామ దగ్గర ఉన్నటువంటి ఆస్తి కంటే ఎక్కువ ఆస్తిని దేవుడు యాకోబుకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ
విషయం ఎవరెవరు అనుకుంటారంటే వాళ్ళ మామ అనుకుంటున్నాడా లేదు తెలియదు, కానీ వాళ్ళ మామకు పుట్టిన కొడుకులు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవారు అందరూ కూడా చెప్పుకుంటున్నారు, బాబే అరే ఏట్రా మీ నాన్న ఆస్తి అంతా కూడా మేనల్ని పట్టుకెళ్ళిపోతున్నాడు, మీ బావే పట్టుకెళ్ళిపోతున్నాడు రా అని చెప్తూ ఉన్నారు. చెప్పగానే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈ అన్నదమ్ములు ఇద్దరును, అయ్యో అరే నాన్న ఆస్తి అంతా కూడా బాగా పట్టుకెళ్ళిపోతున్నాడు రా, చూడరా ఎంత ఎక్కువైపోయిందని. ఎలా అయిపోయింది ఎక్కువ? దేవుని కనుదృష్టి ఆయన కృప కొరకు ఎదురు చూచి వారి పట్ల ఉంది కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుని కృప కొరకు నువ్వు కానీ కనిపెట్టగలిగినట్లయితే ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను మోసం చేసినటువంటి వారు, నిన్ను మోసం చేసి నీ దగ్గర ఉన్నది తీసుకున్నారు చూసారా, నిన్ను మోసం చేసి నీది లాగేసుకున్నారు చూసారా, వారి చేతిలో నుంచి లాక్కొని దేవుడు నీ చేతిలో పెట్టేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అధ్యాయం 25వ వచనం నుండి ఆదికాండము. రాహేలు యోసేపుకి కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునికి వెళ్ళదును, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళదును, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీ కొలువు చేసిన విధము చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా పనుడు ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళారు అనుకో పనికి, ఒక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు పనిచేశారు. పనిచేసిన తర్వాత ఎవరు గొప్పవాడు అవుతారు? పనిచేశారు, పెట్టుబడి పెట్టుకునే యజమానుడు గొప్పవాడు అవుతాడు. పనిచేసినోడు కూడా 20 సంవత్సరాలు కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంత సంపాదించుకున్నాను అని చెప్పుకుంటాడు. ఇక్కడ యాకోబు అనేటువంటి వాడు తన మామయ్య దగ్గర పనికి వచ్చాడు. ఆ పనికి వచ్చినటువంటి వాడిని చూసి ఆ పని చేసేటువంటి వాడు అన్నాడు, ఇదిగో బాబు నేను ఇంక వెళ్ళిపోతాను, నీ దగ్గర పని చేయలేను, చాలా కాలం పని చేశాను అన్నాడు. అనగానే యజమానుడు అంటున్నాడు, ఇదిగో యాకోబు నువ్వు నా దగ్గర పనిచేసావు కదా, నిన్ను బట్టి నేను దీవించబడ్డాను. ఎవరిని బట్టి? పనోడుని బట్టి. ఎవరైనా ఏమనుకుంటారు? ఇదిగో నేను అలా ఇంట్లో పనిచేసాను, బాగా సంపాదించుకున్నాను అని పనోడు చెప్తాడు. కానీ ఇక్కడేం చెప్తున్నాడు తెలుసా? యజమానుడు పనోడు గురించి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నా ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా కూడా ఉంటుంది అనుకోవచ్చు, అవునా? కొంతమంది పనులు మనం అంటాం, అంటే ఈ శాస్త్రాలు చూసిన వాళ్ళు, ఆ కాగితాలు చూసిన వాళ్ళు, ఈ కాగితాలు చూసిన వాళ్ళు అనొచ్చు, మా ఈడు వచ్చినప్పటి నుంచి మనం బాగా దీవించబడుతున్నామమ్మా, ఈ నొగులకూడదమ్మా, ఈ పని పిల్లలు వచ్చినప్పటి నుంచి బాగా దీవించబడుతున్నామమ్మా, ఈ పనివాడు వచ్చినప్పటి నుంచి బాగా లాభాలు వస్తున్నాయమ్మా అని అంటూ ఉంటారు. మనం వాళ్ళు ఏదో కాగితాలు చూసి వీళ్ళు చూసి చెప్పుకుంటారేమో. ఇక్కడ యజమానుడు దగ్గరుండి చూస్తూ ఉన్నాడు. యాకోబు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి కూడా ఎవరు దీవించబడ్డారు? యాకోబు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. తన మామ దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని కృప కొరకు కనిపెట్టినటువంటి మనుషులు పట్ల దేవుడు ఎంత చక్కగా ఆ మనుషులు ఉంచుతాడో. వారు ఉన్న ప్రదేశాన్ని దీవిస్తాడంట. వారు ఎక్కడికైనా వెళ్ళి యజమానుల దగ్గర పని చేస్తే ఆ యజమానులు కూడా దేవుడు దీవించి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని గురించి చూపించి నేను త్వరగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. ఈమె దేవుని యొక్క కృప కొరకు అడుగుతూ ఉంది. ఎందుకు తెలుసా?
కృప కొరకు అడుగుతుందని చెప్తున్నానంటే తన భర్తకి ఆమెకి పెళ్ళి అయింది, పిల్లలు లేరు, సంవత్సరాలు అయ్యి పిల్లలు లేరు. తర్వాత పిల్లలు లేరు కదా నా భర్త ఇంకొక భార్యను చేసుకున్నాడు, ఆమెకు పిల్లలు పుట్టారు. కానీ ఈమెకు పిల్లలు పుట్టలేదు. ఇంకా సంవత్సరాలు అవుతున్నాయి, అయినా పిల్లలు పుట్టలేదు. ఒకవేళ వైద్యులుంటే వైద్యుల దగ్గరికి వెళ్ళిందేమో, అయినా సరే ఆమెకి ఉపయోగం లేదు. దేవుని కృప అంటే ఎలా ఉంటుందంటే, నీకు చేత కానప్పుడు, నీకు ఈ భూమి మీద భూమి అంతా తిరిగి కూడా నీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగించుకోలేనప్పుడు ఆయన ద్వారా జరిగే దానిని దేవుని కృప ద్వారా జరిగింది అని చెప్తారు. ఇప్పుడు ఈ హన్నా అనేటువంటి ఆమె పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, భర్త ఉన్నాడు, అలాగని పనికిరానివాడు అంటే పనికొచ్చినాడే, వేరొక స్త్రీని చేసుకుంటే పిల్లలు పుట్టారు, బాగానే ఉంది. కానీ ఈమెకి మాత్రము పిల్లలు పుట్టలేదు. ఈమె ఏం చేసిందో తెలుసా? ఈమె చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి అప్పుడు దేవుని దగ్గర అడుగుతుంది, ప్రభా అదిగో మీరు నాకు ఒక మగ పిల్లవాడిని ఇవ్వండి ప్రభా, నాకు మగ పిల్లవాడిని ఇవ్వండి. నాకు పిల్లలు లేరు, నా భర్త వల్ల నాకు సుఖం లేదు, నాతో ఉన్నటువంటి ఆమె వలన నాకు సుఖం లేదు, నా తల్లిదండ్రుల వలన నాకు సుఖం లేదు, అమ్మా అని అనిపించుకునే భాగ్యం నాకు లేకుండా పోయింది. నాకు ఒక కొడుకుని ఇవ్వండి ప్రభా అని దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటూ ఉందంట. దేవుని కృప కొరకు ఏ మనుషుడైతే వేడుకుంటాడో, ఆయన జాలి కొరకు ఏ మనుషుడైతే వేడుకుంటాడో, ఆయన వారి వైపు తన దృష్టిని నిలిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్ర. ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోద్దు. నిన్ను చూడట్లేదని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుని కృప కొరకు నువ్వు ఉండగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను చూస్తాడు, నీ సమస్యను పరిష్కరిస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారంటే, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లని దయచేసిన ఎడల, ఇవంతా కూడా చెప్తా ఉందన్నమాట. ఇవన్నీ చెప్తుంది, నేను ఇలా పెంచుతాను, మీకు ఇచ్చేస్తానని. అయితే దేవుని దగ్గర ఆమె అడిగిన తర్వాత ఏమైంది? మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం నుండి, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపణొందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానెడు. తరువాత వారు ఉదయమందు వేగరమని లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోకి తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను, దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తా. ఇక్కడ యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. ఎందుకు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఈమె తన భర్త వలన బిడ్డలను కనుక, తన సవితి వలన అవమానములు పొందుతూ, నిందలు పొందుతూ, ఇదిగో ఎలాంటి వ్యక్తివి, అలాంటి వ్యక్తివి అని అంటూ అవమానకరమైనటువంటి బ్రతుకుతున్నటువంటి ఆమె జీవితంలోనికి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వేటిని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అంటే, ఆమె ఒకనొక దినాన మందిరంలోనికి తెచ్చి కన్నీరు కార్చి, ప్రభువా నా భర్త వల్ల నేను అవ్వటం లేదు ప్రభువా, నా భర్తతో నేను చాలాసార్లు ఉన్నాను ప్రభువా, అయినా ఏమీ కాలేదు ప్రభువా, బిడ్డలు ఒప్పట్లేదు ప్రభువా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే దేవుని దగ్గర దేవుని కృప కొరకు కనిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా తన భర్త భార్యను కలుసుకున్నారో, వెంటనే ఆమె గర్భమును ధరించింది. దేవునికి స్తోత్ర.
ఇలాగన భార్యాభర్తలు ఇద్దరు కలుసుకోవడము ఎప్పటి నుంచో, పెళ్ళైనప్పటి నుంచి కూడా జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆమె గర్భం దాల్చలేదు. ఆమె అర్థమవుతుందా? ఆమె వివాహమైనప్పటి నుంచి కూడా భార్యాభర్తలు ఒక మంచి సంబంధాన్ని కలిగి రెండవ భార్య కంటే మొదటి భార్యను బాగా ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అంతా జరుగుతూ ఉంది. కానీ వారి జీవితాల్లో బిడ్డలు అనేటువంటి వారు ఆమెకు లేరు. కానీ ఎప్పుడైతే దేవుని కృప కొరకు అన్న ప్రార్థన చేసి తిరిగి మరలా వెళ్ళిపోయి యథావిధిగా తన భర్తతో కలుసుకుందో, వెంటనే దేవుడు దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే అదే అంటున్నాను, దేవుడు నిన్ను చూస్తున్నాడా లేదా అంటే, నీవు నీ బాధను బట్టి చూడట్లేదేమో అంటావేమో, కానీ దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాయి, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటే నీకు భయం ఉందా? ప్రత్యేకమైన శ్రద్ధ నీ మీద పెడతాడు. ఆయన అంటే, దేవుడు అంటే నీకు భక్తి ఉందా? ప్రత్యేకమైన శ్రద్ధ నీ పట్ల పెడతాడు. ఆయన కృప కొరకు నువ్వు వేడుకుంటూ ఉన్నావా? ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన నీవు పట్ల పెడతా ఉన్నాడు. ఈ యొక్క హన్న ప్రత్యేకమైన శ్రద్ధ హన్న పట్ల దేవుడు పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో ప్రభా, నా ప్రయత్నాలన్నీ చేశాను, ఏమి జరగలేదు, నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఇలా కానీ ఇచ్చేసావంటే వాడు నీకే ఇచ్చేస్తాననేసి తీర్మానం చేసుకుంది. వెంటనే ఆమె యథావిధిగా తన భర్తతో ఎప్పుడు కలుసుకునేటట్లుగా ఇంటికి వెళ్ళి కలుసుకుంది. ఆమె వెంటనే గర్భం ధరించింది. కుమారుని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే 19వ వచనములో, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనములో, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకునే సమయము వచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కృప కొరకు కనిపెడుతున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునే సమయము వచ్చింది. ఆయన జ్ఞాపకము చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? నీవు ఇదివరకు ఏ ప్రయత్నాలు అయితే చేసి 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 అవమానాలు పడ్డావో, నిందలు పడ్డావో, నీ పరువు పోయిందో, నీకు సిగ్గు కలిగిందో, అవన్నీ తీర్చడానికి ఆయన నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ముందు నీవు అపజయం పాలైనప్పుడు ఏ ప్రయత్నాలు అయితే చేసావో అదే ప్రయత్నము ఒకసారి చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుంది? అందులో నుంచి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ఎవరైనా నీ దగ్గర నువ్వు ఎవరికైనా అప్పు ఇచ్చావనుకో 1000 రూపాయలు, నువ్వు రోజు వెళ్ళాడు. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎవరు 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చారంట. ఆమె వాళ్ళతో గొడవడలేదు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. బాగుంది కదా? ఇచ్చేశారు, కానీ తీసుకునేటప్పుడు అంత గొడవడలేదు, గట్టిగా లాక్కోలేదు. రోజు వస్తుందంట, అల్లు కూర్చుంటుందంట, ముచ్చట్లు ఆడుతుందంట. ఏ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండు, రేపు కాదు ఎల్లుండు, అలా సంవత్సరాలు గడిపేసింది. వాళ్ళు చూస్తే, తీసుకున్న వాళ్ళు చూస్తే ఎలాంటి వాళ్ళు? మొండోళ్ళు తెలుసు కదా ఎలా ఉంటారో. ఇవ్వమనే ఎవరో కొన్నిసార్లు ఇవ్వలేనమ్మా, రేపు ఇస్తానమ్మా అని చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారు? నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటో చేసుకో. అవునా కదా? అలాంటి వారు కూడా ఉన్నారు. అలాగే జరిగింది. 1,00,000 రూపాయలు తీసుకుంది. 1,00,000 రూపాయలు తీసుకొని సంవత్సరాలు అయిపోయి ఇవ్వకపోయేసరికి ఆమె దేవుడిని నమ్ముకునే ఆమె కాదు. ఆమె చెప్పారన్నమాట, ఎవరో ప్రభుని నమ్ముకునే వాళ్ళు అన్నారంట, ఆమె దేవుడికి ప్రార్థన చేస్తే ఎలాంటివైనా సరే దేవుడు ఇస్తాడమ్మా అని ఆమెకి ఎవరో చెప్పారంట. చెప్పగానే ఆమె అడిగిందంట, బాబు మరి దేవుడు నమ్ముకోలేని ప్రార్థన ఉంటుందో తెలుసు కదా బాబు, నా డబ్బులు ఉండిపోయి బాబు, దేవుడు వంట కదా బాబు, నా ఇప్పించండి బాబు అన్నాడంట. అనేసి తర్వాత రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ డబ్బులు ఆల్రెడీ 1,00,000 రూపాయలు రెడీ చేసుకొని
దానికి వడ్డీ కూడా రెడీ చేసుకుని కూర్చుందంట. ఈవిడ యథావిధిగా ప్రతిరోజు వచ్చేది కదా డబ్బులు తీసుకోవాలని అడగడానికి, అదే ప్రకారంగా అదే టైంకి వచ్చి కూర్చుందంట. ఆవిడ పట్టుకొని రెడీగా. ఈవిడ వచ్చి అమ్మ నా డబ్బులు ఇచ్చి అమ్మ అని అడిగిందంట. యథావిధి ముందు అడిగినట్టుగా అడిగిందంట. ఆవిడ కూడా ఈ టైంకి ఈవిడ వచ్చేస్తుంది అని పట్టుకొని రెడీగా ఉందంట. అమ్మ నా డబ్బులు ఇచ్చి అమ్మ అని అడిగిందంట. అమ్మ నీకోసం చూస్తున్నానమ్మా, నీకు నీ డబ్బులు నీకు ఎంతకాలం వడ్డీ ఉంది కదా, ఆ వడ్డీ కూడా పెట్టాను, లెక్క పెట్టుకొని తీసుకెళ్ళిపో అన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నన్ను బాధ పెట్టే కదా, ఎందుకే ఇవ్వలేదు, ఇప్పుడు ఈరోజు ఎందుకు ఇచ్చేసావు అని అడిగిందంటాడు. డౌట్ వస్తుందా రాదా? నెలల తరబడి అయిపోయి ఉంటే ఇప్పుడు ఏదో ఈ నెల కాదు వచ్చే నెలలు ఇచ్చేస్తానంటే ఎవరైనా ఆ పనులు వచ్చే నెలలు ఇచ్చేస్తారు అనుకోవచ్చు. వీళ్ళు ఆవిడ వెళ్తుందంట, కూర్చుంటుందంట, ముచ్చట్లు చెప్తుందంట, గట్టిగా అడగలేకపోతుందంట. గట్టిగా అడిగితే నేను ఎవరో ఏడ్ చేసుకుంటా చేసుకో అనేటువంటి రకం అని ఈవిడికి తెలుసు, అందుకే అడగలేకపోతుంది. ఏదో ముద్దు మాటలు చెప్పి ముచ్చట్లు చెప్పి వచ్చేసిందంట. కానీ ఆ రోజు మాత్రం ముచ్చట్లు లేవు, ముద్దు మాటలు లేవు. ఆవిడకి ఇచ్చేయడానికి రెడీగా వండి తెచ్చి ఆవిడ చేతిలో పెట్టేసిందంట. ఎందుకు పెట్టేసిందయ్యా అంటే వాళ్ళ మనవరాలు ఉండంట. వాళ్ళ మనవరాలు ఈ ఆవు చూస్తుంది. ఆవు అంటే అదే సెల్ ఫోన్లోని షార్ట్లు అవి చూస్తుంటారు, వీడియోలు చూస్తూ ఉంటారు కదా పిల్లలు, వీడియోలు చూస్తూ ఉంటారు కదా. అందులోని ఇది చూస్తూ ఉన్నప్పుడు వీడియోలోని దేవుని వాక్యం వచ్చిందంట. ఇదిగో పరుల సొమ్ము పాము వంటిది, అది ఎప్పుడైనా నిన్ను కాటేస్తుందని సామెతతోటి దైవజనుడు చెప్పాడంట. దానివల్ల ఏమవుతుందో తెలుసా, నీవు ఎవరినైతే బాధ పెట్టి తీసుకున్నావో దానికి 100 నువ్వు కోల్పోతావు, జాగ్రత్త అని హెచ్చరించాడంట. ఆ మాటలు వాళ్ళ మనవరాలు చూస్తూ ఉన్నప్పుడు ఆవిడ విన్నదంట. అలాగే విని తర్వాత రోజుకి ఏం చేసింది, ఆ కట్ట తీసుకుని వచ్చి రెడీగా పెట్టేసి ఇచ్చేసింది. అక్కడ ఆమె చేసేటువంటి పని ఏంటి, దేవుడికి ప్రార్థన చేసింది. తెలియని ప్రార్థనే. ఈవిడికి దేవుడి గురించి తెలియదు, కానీ ఈ మాటలు ఏం చేసాయంటే ఆమె హృదయాన్ని ఎంత సంవత్సరాల తరబడి ఇవ్వలేనటువంటి ఆమె అంత పారిపోయిన హృదయాన్ని ఒక్క దేవుని మాట ఏం చేసింది, కరిగించేసింది, ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనుషులైనటువంటి వారందరినీ కూడా చూస్తున్నాడనే విషయం మర్చిపోద్దు. కాబట్టి మనము నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఆయన కృప కొరకు మనము వేడుకుంటే ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేయవాడై ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క వాక్యం కొరకు మనము ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. వాక్యమై ఉన్న దేవుడు ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మీరు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను బట్టి మీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, దావీదు రాసినటువంటి కీర్తనల ద్వారా మీరు మాట్లాడారు. మీరు మీ కనుదృష్టి ద్వారా అందరినీ చూస్తూ ఉన్నారని, ప్రత్యేకముగా ఆయన కృప కొరకు కనిపెట్టేవారిని మరీ వారి మీద శ్రద్ధ పెట్టి ఉంచుతూ ఉన్నారని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా, నీ ప్రజలైనటువంటి వారు కూడా మీ కృప కొరకు కనిపెట్టేవారుగా, వారి జీవితాలలో నష్టపోయినది, వారి జీవితాలలో కోల్పోయినది, వారి జీవితాలలో ఇంకా ఎన్నటికీ అది రాదు అనుకొని బాధతో కుమిలిపోతూ కృషించిపోతూ ఆలోచించుకుంటున్నటువంటి వారి జీవితాల్లో ప్రభా, ఈ రోజున మీరు మాట్లాడిన మాటలు వారి హృదయం అనే పలక మీద రాసుకొని మీ కృప కొరకు మాత్రమే కనిపెట్టగలిగినట్లుగా మరలా వాళ్ళు వచ్చిస్తారులే, వారు తెచ్చి ఇస్తారులే, వారు మరలా సహాయం చేస్తారేమో అని ఇంకా ఏ మనుష్యుని మీద ఆధారపడక మీ కృప కొరకు మాత్రమే ఆధారపడేవారుగా నీ బిడ్డలు ఉంచమని, వారి జీవితాల్లో మీ గొప్ప కార్యములను తలపెట్టమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.